కళ్యాణ్ అంటే అందరినీ కలిసిమెలిసిగా ఫ్రెండ్షిప్గా ఉండి ఇలాగ ఉండడం మూలంగా కళ్యాణ్ విన్నర్ చేసాం. కళ్యాణ్ విన్నర్ అవ్వడం అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్స్లో కళ్యాణ్ యాటిట్యూడ్ కానీ ఇది కానీ పవన్ కళ్యాణ్ లాగా బిహేవ్ చేయడం అన్నీ అతనికి తెలిసినట్టు చేసినా కానీ బాగా చేశాడు. విన్ అవ్వడం వల్ల నాకు చాలా మంచి అనిపించింది. అంటే ఇప్పుడు అతను వ్యక్తిగతంగా అదే విన్నర్ ఇచ్చారా, లేదంటే ఆయన ఆర్మీలో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి ఇచ్చారా? ఆయన వ్యక్తిగతంగా అంటే మీరు చెప్పారు కదా హ్యాపీగా ఉంది నాకు సోల్జర్ అని చెప్పేసి, అదే వ్యక్తిగతంగానే లేకుంటే ఆయన ఉన్న జాబ్ని బేస్ చేసుకుని? సోల్జర్ పక్కన అంటే నాకు వ్యక్తిగతంగా అయితే నాకు విన్నర్ అయ్యాడని అనిపిస్తుంది. అంటే చాలా వరకు తనుజానే గెలుస్తుంది ఇమోనియానే వస్తారని అనుకున్నారు కదా. పాపం తనుజ మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరూ పాపం డల్గా ఉండుంటారు. కళ్యాణ్ గెలవడం మూలంగా అందరూ హ్యాపీగా ఉండుంటారు. ఎందుకంటే ఆయన బాగా మాట్లాడడం, అందరితో కలిసిమెలిసి ఇంకా హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేయడం అది అందరికీ నచ్చిందేమో, అందుకని ఆయన విన్ చేశారు. మరి అంటే తనుజ గేమ్ ఆయన ఇమోనియల్ కానీ వీళ్ళది బాగాలేదంటారు, ఇమోనియల్ పవన్ గేమింగ్. తనుజ కూడా కళ్యాణ్ లాగానే పోటీగా ఉంది కానీ పాపం ఏమైంది ఏంటో కానీ ఆమెను ఊట్ చేస్తారు. నేను ఇంకా నాగార్జున చేయి పట్టుకుని వాళ్ళిద్దరు ఎవరు ఎత్తారో నాకు టెన్షన్గా ఉంది. కానీ కళ్యాణ్ ఎత్తగానే ఒకేసారి హ్యాపీగా అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను తనుజని అంత చూడలేదు కానీ నా ఎపిసోడ్లో అంతలాగా నేను ఎక్కువ కళ్యాణ్ డిమోన్ పవన్ వీళ్ళిద్దరు ఎక్కువ చూసుకోండి, ఎక్కువ ఫోకస్ వాళ్ళిద్దరి మీద ఉండేది. నేను లాస్ట్ వీడియోలో కూడా డిమోన్ పవన్కి సపోర్ట్ చేశాను కానీ కళ్యాణ్ది అంతలా అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వీడియో వల్ల నేను మెల్లగా కళ్యాణ్ సైడ్ వెళ్ళిపోయా ఓట్ వేయడం. ఇది డిమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఆయన అర్హుడేనా? ఈజ్ హి రైట్ పర్సన్ ఇన్ ద ప్లేస్? రైట్. అది ఎందుకంటే కళ్యాణ్ టైపే, కాకపోతే డిమోన్ పవన్ విన్ అవ్వకపోయినా పర్లా. అంటే ఈ 2 వీక్స్ నుంచి ఎక్కువగా ఆడుతూ ఉన్నాడు కదా డిమోన్ పవన్. అంతకుముందు అంతా రీతు చుట్టే ఎక్కువగా ఉన్నారు కదా, ఆ ప్లేస్ ఏదో ఇమోకి ఇచ్చుంటే బాగుండు అని చెప్పి అంటున్నారు. ఇమ్ము ఏం చేసేవాడు? ఇమ్మని వీళ్ళు ఏం చేయలేడు కదా, డబ్బులు తీసుకుని ఇంచక్క ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసేవాడు. వీళ్ళు అలా కదా, సోల్జర్ కదా, ఏముంది 10 మంది పెడదామని చూస్తారు వాళ్ళు. ఆ టైప్ ఏంటంటే డౌన్ టు ఎర్త్ అంటే చాలా పేద, అంటే లైక్ లో స్టేజ్ నుంచి వచ్చారు కదా, ఆయనకి ఏదైనా ఫైనాన్షియల్గా యూజ్ అయ్యేది కదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. అలా అనుకోకూడదు, మనం తప్పదు, చాలా తప్పది. వాళ్ళని లోకుగా చూసామనుకో మన నెత్తికి కూర్చుంటారు. అలాంటి వాళ్ళని తొక్కేయడం బెస్ట్. ఇమ్యూనియల్ నాకు నచ్చదు. ఎందుకంటే జోక్గా బాగుంటాడు కానీ ఫైనాన్షియల్ ఈ బిగ్ బాస్లో పనిచేయవు కదా. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ తనకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు, అది తెలిసింది అందరికీ. అలాంటి వ్యక్తిని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి బయట జనాల ఒపీనియన్. మరి కొంతమంది అలా అనుకుంటారు. నాకైతే ఇమ్యూనియల్ మీద అంత లేదు. ఆయన్ని 4th ప్లేస్ ఉంచడం చాలా కరెక్ట్. అది ఇమ్యూనియల్ జబర్దస్త్ నేను చూస్తాను, కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి, నేను చూస్తాను. బిగ్ బాస్లో అయితే నేను ఇమ్యూనియల్కి సపోర్ట్ చేయలేదు అసలు. డిమోన్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికే చేశాను.